లేకపోతే అర్థానికి అపార్థానికి మధ్య తేడా ఒక్క అక్షరం మాత్రమే. అక్షరం చేరగానే అర్థం అపార్థం అయిపోతుంది. ఇక్కడ జరుగుతుంది అది. ఎవరు రావడం వల్ల నా భర్త మారిపోయాడు అని పెద్దవాళ్ళు అనుకుంటున్నారు. కానీ తన పక్కన ఉన్నవాళ్లే తనని మార్చేస్తున్నారని అర్థం చేసుకోలేకపోతున్నారు. నా భర్త ఆ రోజు గడప దాటి బయటికి వెళ్ళుండొచ్చు, కానీ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. తన కుటుంబానికి కష్టం వస్తే ఎలా కాపాడుకోవాలా అని తపన పడుతున్నాడు. తన కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నాడు. తోడబుట్టిన వాళ్ల గురించి ఆలోచిస్తున్నాడు. కట్టుకున్న భార్య గురించి కష్టపడుతున్నాడు. ఇంత మంచిగా ఉన్న ఆయన మంచితనాన్ని, ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజంగా నేను ఆయన్ని మార్చుంటే ఈరోజు ఇక్కడ క్యాటరింగ్ కోసమైనా రావాల్సిన అవసరం లేదు. తమ్ముడు దూరం అయితే తన ఇంటికి ఎవరొచ్చారు? వచ్చినా అవసరానికి ఒకరు వస్తే అవమానించడానికి మరొకరు వచ్చారే తప్ప ప్రేమతో ఎప్పుడు ఎవరు వచ్చింది లేదు. కానీ ఆయన తన ఇంట్లో ఎవరికి ఏ కష్టం ఉన్నా అవమానపడ్డా పర్వాలేదు అని వస్తూనే ఉన్నాడు. అవమానాలు పడి తిరుగుతూనే ఉన్నాడు. అలా అని తను రావడం మానుకోవడం లేదు. తన కుటుంబాన్ని అభిమానించడం మానుకోవడం లేదు. ఎన్నిసార్లు ఎన్ని మాటలన్నా నన్ను అన్నది నా వాళ్లే కదా అని మనసుకి సర్ది చెప్పుకుని పోయాడే తప్ప ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ గొడవ పడింది లేదు. లక్ష్మణుడి కంటే రాముడు గొప్పవాడు కాబట్టి రాముడి పేరు చరిత్రలో నిలిచిపోయింది. కానీ రాముడు లక్ష్మణుణ్ణి అర్థం చేసుకోకుండా అవమానించుంటే రామాయణం అనే కథ మనకి ఇంకో విధంగా ఉండేది. ఈ రోజుల్లో ఇద్దరు అన్నదమ్ములు కలిసుంటే రామలక్ష్మణుల్లా ఉన్నారు అంటారు.